ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు మరో ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఈ ద్రోణుల ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఉత్తర భారతదేశంలో నైరుతి రుతుపవనాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రుతుపవన ద్రోణుల ప్రభావంతో జూలై 14 వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ జార్ఖండ్ వరకు సముద్ర మట్టం నుండి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. అలాగే ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా విదర్భ వరకు మరో ద్రోణి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. ఈ ద్రోణుల ప్రభావంతో రాబోయే 2 రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. జూలై 15 వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా ఇతర ఉత్తరాది రాష్ట్రాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.